హాయ్ ఫ్రెండ్స్! మీకు ఈరోజు ఒక అద్భుతమైన మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మీరు వీడియోని కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి మెసేజ్ ఉంటుంది. మన ఛానల్‌లో డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలి? లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? మన హిస్టరీ, ఫెస్టివల్స్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్, ఫ్యాక్ట్స్ వాట్ నాట్ అండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్‌గా మీకు యూజ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మరి కథలోకి వెళ్ళిపోదామా? అజయ్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉండేవాడు. అతనికి చాలా ఆశలు ఉండేవి. కానీ ఏదీ సాధించలేకపోయేవాడు. చదువు పూర్తయినా ఉద్యోగం దొరకలేదు. ఒక వ్యాపారం ప్రారంభించాడు. అందులో కూడా నష్టపోయాడు. అతనికి నిత్యం ఒకటే ఆలోచన. నా జీవితంలో నేను ఎలా పైకి వస్తాను? ఎలా విజయం సాధిస్తాను అని. ఒకరోజు అజయ్ తన గ్రామం వద్ద ఉన్న పాత గ్రంథాలయానికి వెళ్ళాడు. అదే అండి లైబ్రరీకి వెళ్ళాడు. అక్కడ పుస్తకాలు చూస్తూ ఉంటే ఒక పాత చిరిగిన పుస్తకం కనిపించింది. అది చూడడానికి వేరే బుక్స్ కంటే కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆ పుస్తకంపై ఇలా రాసి ఉంది. ఈ పుస్తకంలో రహస్యాలు ఉన్నాయి. అవి నీ జీవితాన్ని మారుస్తాయి. అయితే ధైర్యం ఉంటే మాత్రమే ఈ పుస్తకాన్ని తెరువు అని. అజయ్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలా రాసి ఉంది అని అనుకుంటూ ఆ పుస్తకాన్ని తెరిచాడు. పుస్తకం మొదటి పేజీలో ఇలా రాసి ఉంది. జీవితం పజిల్ లాంటిది. ప్రతి ముక్కను సరిగ్గా అమర్చాలి. సరైన ఆలోచనలతో ముందుకు వెళ్తేనే నీకు మార్గం దొరుకుతుంది అని. అజయ్ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. జీవితం పజిల్ ఏంటి ఇలా రాసి ఉందేంటి అని అనుకుంటూ బయటికి వెళ్ళాడు. అజయ్‌కు పక్కనే ఉన్న చిన్న పిల్లలు విరాళం కోసం పండ్లు అమ్ముతూ కనిపించారు. అతని దగ్గర లాస్ట్ ఒక ₹100 మిగిలాయి. అది వారికి ఇచ్చాడు. అప్పుడు ఆ పిల్లల ఆనందాన్ని చూసి అతనికొక విషయం అర్థమైంది. పజిల్ సరిచేయడం అంటే నా కష్టాలను మాత్రమే చూసుకోవడం కాదు, ఇతరులను సంతోషపరచడం కూడా అని అర్థమైంది. వెంటనే అజయ్ లైబ్రరీకి వెళ్ళి పుస్తకంలోని మరో పేజీ తెరిచాడు. అందులో ఇలా రాసి ఉంది. భయాన్ని జయిస్తేనే నీ మార్గం తేలికవుతుంది అని. మరో రోజు అజయ్ దారిలో నడుస్తూ ఉండగా అందరూ ఒక పగిలిన వంతెన దగ్గర చేరారు. ఎవరూ దాన్ని దాటడం లేదు. దాటడానికి ధైర్యం కూడా చూపడం లేదు. అజయ్ ముందుకెళ్ళి తన భయాన్ని జయించి ఆ వంతెనను దాటారు. వంతెన దాటగానే అందరూ మిగతా వాళ్ళు కూడా ధైర్యం కూడగట్టుకొని తన వెనకాల దాటారు. అప్పుడు అజయ్ అర్థం చేసుకున్నాడు. భయం మనల్ని ఆపేస్తుంది. కానీ మన ధైర్యం ఇతరులకు మార్గం చూపుతుంది అని. వెంటనే మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి పుస్తకం తెరిచాడు. మరొక పేజీలో ఇలా రాసి ఉంది. నీపై నువ్వు నమ్మకం ఉంచితేనే ఏ శక్తి అయినా నిన్ను ఆపలేదు అని. ఇప్పటి వరకు అజయ్ తన ప్రయత్నాలపై నమ్మకం ఏ రోజు పెట్టుకోలేడు. కానీ ఇప్పుడు అతను తన పాత వ్యాపారాన్ని తిరిగి మొదలుపెట్టాడు. తాను కష్టపడే ధైర్యాన్ని కలిగి ఇతరుల నమ్మకాన్ని గెలుచుకొని తన వ్యాపారాన్ని విజయవంతంగా మార్చుకున్నాడు. మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి పుస్తకం తెరిచాడు. చివర్లో ఏముంది అని. పుస్తకం చివరి పేజీలో ఒక సందేశం ఉంది. నీ ధైర్యం, నిజాయితీ మరియు నమ్మకం నీ విజయానికి మార్గం చూపుతాయి. ఈ గోప్యమైన పుస్తకం నీలో ఉన్న మార్గాన్ని నీకు చూపించింది అని. ఈ కథ మనకు చాలా గొప్ప పాఠం చెబుతుంది. జీవితం పజిల్‌లా ఉంటుంది. దానిని పూర్తి చేయడం మన కర్తవ్యం. భయాన్ని జయిస్తేనే విజయానికి మార్గం దొరుకుతుంది. మనపై మనకు నమ్మకం ఉంటే ఏ శక్తి మనల్ని ఆపలేదు. జీవితంలో నిజమైన మార్గం మన కష్టం, ధైర్యం మరియు నమ్మకంలోనే ఉంటుంది. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. ఆ శక్తితో మీరు విజయాన్ని సాధించగలరు. మీకు ఈ కథ నచ్చిందా? ఎవరికైతే లైఫ్‌లో మోటివేషన్ కావాలి అని అనుకుంటున్నారో, వీడియోని లైక్ చేసి వాళ్ళకు షేర్ చేయండి. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండోయ్! ఎందుకంటే ఇది మన స్వాగ్ జిందగీ.